ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వారాహిదేవికి చాలా విశేషంగా దుంపల దీపం మీరు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. చక్కగా పెట్టుకోండి ప్రతి శుక్రవారం కూడా అని, ఇన్ని శుక్రవారాలు చేయండి అని చెప్తున్నారు. అందులోనే కంద దీపానికి కూడా చాలా వైశిష్ట్యం ఉంది అని ఆ వీడియోలో మీరు చెప్తున్నారు కదా. దాని గురించి కూడా చెప్పండి అక్క. కంద దీపం అసలు ఎలా పెట్టాలి అమ్మవారికి, ఎటువంటి సందర్భాల్లో పెట్టచ్చు, ఎప్పుడు పెట్టచ్చు, పెడితే అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి. తప్పకుండా చెప్తాను పద్మిని. అమ్మవారు అంటే వారాహి అమ్మవారు అనగానే మనం చూసుకుంటే గనక ఆవిడ దగ్గర ఏవేవి ఉంటాయి అంటే అగ్రికల్చర్, అంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా, వ్యవసాయం అంటే సంసారం కూడా ఒక వ్యవసాయం, ఖచ్చితంగా అవునా కదా. అలాగే రోలు, రోకలి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంటాయి. కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే, ఏవైతే భూమి నుంచి లోపల నుంచి వస్తాయో, అంటే రూట్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టము. దుంపలు. ఇంకొకటి, దుంపలకు ఉన్నంత ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒక దుంప ఒక్కటి ఉంది అంటే ఆ చుట్టుపక్కల కూడా చాలా వచ్చేస్తాయి అన్నమాట. అంటే దుంపే విత్తనం లాగా, విత్తనం లాగా వచ్చేస్తుంది మనం చూసుకుంటే కనుక. అలాగే కందకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అంటే, నీకు గుర్తుండే ఉంటుంది, కంద పిలకని పెళ్ళప్పుడు కొంగున కట్టి పంపిస్తారు. అవును. ఎందుకు అని అంటే, ఎలా అయితే ఒడి నింపుతారు కదా, ఎలా అయితే కందని ఇలా పెట్టగానే పక్కనే ఇంకొక 3-4 రోజులకే ఒక కంద పిలక వచ్చేస్తూ ఉంటుంది అనమాట భూమిలో పెడితే. అలాగే చాలా రోజులు పాడవకుండా కూడా ఉంటుంది కంద. కాబట్టి ఆ డివినిటీ అనేది మనం తెలుసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఇన్ని ఉండంగా కూడా కందనే ఎందుకు చక్కగా కొంగుని బట్టి పంపించారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి అమ్మవారికి మనం దీపం పెట్టడము అనేది, కంద దీపం పెట్టడము అనేది ప్రాముఖ్యత ఏంటి అంటే, మీకు ఆరోగ్యం ఇస్తుంది. అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ అండ్ వెల్త్, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే కనుక తొలగింపజేస్తుంది. గొడవలు అనేవి ఎప్పటికైనా సమసిపోయేటట్టుగా చూసుకోవాలి మనం. అలా సమసిపోకుండానే ఉంటాయి ఇంట్లో, ఏదో ఒకటి గొడవ ఉంటూనే ఉంటది. ఇదా అంటే అది, అదంటే ఇది, ఎప్పటికప్పుడు దాని ఏదో కాలు పట్టుకొని లాగినట్టే అనమాట. ఇంకా మనం పని చేసుకోలేకుండా ఉంటాం అట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఆ గొడవలు లేకుండా ఉండాలి అని అంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అంటే కనుక, చక్కగా శుక్రవారం నాడు చక్కగా ఒక కందం తీసుకొచ్చుకోండి. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. పైన కొంచెం ఇట్లా బొడుపలాగా ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే చక్కగా నూనె పోయడానికి వీలుగా ఉంటుంది. దానిలో చక్కగా ఆవ నూనె పోసి అంత పువ్వొత్తి పెట్టి దీపం పెట్టాలి. అది తీసిన తర్వాత కందకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టండి. నేనైతే 5 బొట్లు పెడతాను. ఫోటో ఇవ్వండి అక్క. నేనైతే 5 బొట్లు పెడతాను. ఎందుకంటే పంచమి అమ్మవారు ఓం పంచమ్యై నమః అంటాము. ఆవిడ పంచమాతృక కాబట్టి 5 సంఖ్య అనేది నాకు చాలా ఇష్టము. కాబట్టి చక్కగా 5 బొట్లు పెట్టాను నేను. పెట్టి పువ్వొత్తి వేసి చక్కగా దీపం పెట్టడం అనేది చేశాను. మీకు ఇంకొకటి, నేను ఇదివరకు ఒత్తులు తీసుకునేదాన్ని, పెట్టేదాన్ని. పువ్వొత్తులు కూడా నేను బయట నుంచే తీసుకోవడం అనేది చేస్తాను. కానీ మీరు దూది ఇప్పుడు చక్కగా, నువ్వు కూడా చేయి పద్మిని, అది దూది చక్కగా గింజలు తీసేసి కూడా అమ్ముతున్నారు. అది తెచ్చుకొని దాంతో నువ్వు పువ్వొత్తులు పెట్టు, అసలు ఎంత బాగా వెలుగుతుందో దీపం అనేది. అసలు మనం అనుకుంటాం కదా నల్లగా అయిపోతుంది, దగ్గరికి ఉంటే గనక ఆ ప్రమిదంతా నల్లబడిపోతుంది అది అనుకుంటాం కదా. కొంచెం దూరంగా పెడితే ఆ కుందు కూడా చక్కగా నల్లగా అవ్వకుండా ఆ కాస్త ప్లేస్ లోనే నల్లబడ్డం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇంట్లో చేసిన పువ్వొత్తి పెడితే ఆ దీపంలో చక్కగా కూర్చుంటుంది. కాస్త పెద్దగా తీసుకుంటాం కదా మనం, పెద్దగా తీసుకొని పెట్టుకుంటాం. ఏం లేదు, పువ్వొత్తులు చేసుకోవడం చాలా ఈజీ. ఇట్లా కొంచెం ఇట్లా ఉండ తీసుకోవడము, కొంచెం విభూదిలో చేయి పెట్టుకొని ఇటుపక్క సన్నగా అటుపక్క సన్నగా చేసుకొని ఆ 2 కలిపేస్తే పువ్వొత్తు అనమాట. అందుకే మనం ఒత్తులైతే 2 వేయాలి, పువ్వొత్తు అయితే 1 వేసినా చాలా అనేది. అందుకే ఈ 2 కలిపి ఇలా పెడతాం కాబట్టి 2 ఒత్తులు చేసినట్టు అవుతుంది అనమాట. ఓకేనా.
తప్పకుండా నేను ట్రై ఆ, చేస్తాను. చెయ్యి. ఆ. అసలు ఎంత ప్రశాంతంగా వెలుగుతాయో దీపాలు అవి కూడాను. ఉమ్. ఏవో మునిగిపోతాయనో, అవి ఇటు పడిపోతాయనో, అటు పడిపోతాయనో బాధ ఉండదు అన్నమాట. నేను నేను అంటే గమనించాను నేను. ఆంజనేయ స్వామి పూజ చేశాను ఒకటి. మీకు ఏప్రిల్ 23వ తారీఖు నాడు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏప్రిల్ అనేది. వరకు వెయిట్ చేయాలా? చెయ్యాలి. మీరు ఇట్లా ఊరిస్తే ఏప్రిల్ ఎలాగా? 23వ తారీఖు నుంచి పూజ స్టార్ట్ చేయాలి. ఓ, ముందే వారం చెప్తా. రోజుల ముందే చెప్తాను. ఉమ్. ఎందుకంటే ఆ పూజ ఉమ్. గురువారమును రాసి పెట్టుకుంటాను డైరీలో, అలాగే అలాగే సో దట్ నేను మర్చిపోకుండా. ఆ. ఏమో, గురువారము పుష్యమి నక్షత్రం కలిసిన రోజు చేయాలన్నమాట గురు పూజ. పుష్యమి వస్తుంది. గురు పుష్యమి చేయాలి. ఉమ్. ఆ రోజే స్టార్ట్ చేయాలన్నమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడు చూసుకున్నానో తెలుసా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో పుష్యమి నక్షత్రం అని ఆగస్ట్ 23 చూసుకున్నా ఎప్పుడు వస్తుంది మళ్ళీ అని. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 23వ తారీఖు అని చెప్పి వచ్చింది 23 మళ్ళీ. ఉమ్. సూపర్. చక్కగా ఎవరైతే ఆంజనేయ స్వామి పూజ చేయాలనుకుంటున్నారో తప్పకుండా చూస్ చేసుకోండి. ఈ ఆంజనేయ స్వామి పూజ చేసినప్పుడు నాకు ఒత్తులు చేయడం నాకు అలవాటు. చాలా విశిష్టమైన ఒత్తి ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంట్లో నెమ్మదిగా మనం ఇంట్లో పని కొంచెం కొంచెం చేసుకోవడం వస్తే గనక ఆ బ్యూటీ అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఎందుకు మనం ఇంట్లోనే చేసుకోవాలి అనే బ్యూటీని మనం అర్థం చేసుకోగలుగుతాం. సాటిస్ఫాక్షన్ మన చేతులతో మనం చేస్తాం కదా. అయితే ఆ కంద దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి, అలాగే ఆ తర్వాత కందని ఏం చేయాలి? కంద దీపాన్ని 6:30-7కి ఏం చేస్తారంటే, వారాహి అమ్మవారి చక్కగా బుక్ దొరుకుతుంది పత్ని 16 ఉపచారాల పూజ. అందులో చక్కగా సౌభాగ్య సూత్రం దగ్గర నుంచి ఉంటాయన్నమాట. 16 ఉపచారాలు కాక ఇంకా 2-3 ఉపచారాలు ఉంటాయి. ఎప్పుడైతే దీపము అని వస్తుందో అప్పుడు కంద దీపాన్ని అంతా రెడీ చేసుకొని అప్పుడు వెలిగించి ఆ ధూపము దీపము అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అమ్మ మాకు అంత కాదు, మేము పంచోపచారాలు మాత్రమే చేస్తాము అని అనుకుంటే గనక చక్కగా దీపం ముందు వెలిగించి తర్వాత ధూపం చూపించి అమ్మవారికి పువ్వులు సమర్పించుకొని నైవేద్యం పెట్టి హారతిచ్చుకుంటే పంచోపచార పూజ కూడా అవుతుంది అనమాట. ఓకే. చక్కగా మీరు కందని ఏం చేస్తారంటే ఒక బ్రాస్ ప్లేట్ తీసుకొని 2 తమలపాకులు కింద వేసి అప్పుడు కందని పెట్టి అమ్మవారికి దీపాన్ని చూపించండి. ఆ తర్వాత ఆవుకి పెట్టమని చెప్పి ఇవ్వండి. పెట్టినప్పుడు మరి పెద్దగా ఉంటే కనుక కాస్త ముక్కలు చేసి పెట్టు బాబు అని చెప్పి చెప్తా. తింటుందా? తింటుంది. ఆవు తింటుంది చక్కగా. రైట్. అయితే దీపము ఆవ నూనెతో పెట్టాలి. మళ్ళీ మర్చిపోతాను నేను. ఆవు అనగానే నాకు గుర్తుకొచ్చింది. చెప్పారా? ఆవు నూనె సంధ్య వేళ పెట్టాలి. అంటే ఆల్మోస్ట్ 7:30 దాటాలి. రాత్రి 7:30 దాటాలి. సంధ్య కాదు, 7:30 దాటాలి. శుక్రవారం చేయాలి. ఎన్ని శుక్రవారాలు చేయాలి? 16 శుక్రవారాలు చేస్తే చాలా మంచిది. అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఓకే. అయితే ఇంకేమైనా నియమాలు ఉంటాయా? వీళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయొచ్చు, సూతకంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు? అంటే ఎప్పుడైనా కూడా మనం చేసుకునే పూజలు ఏమైనా కూడా మనం ఎంజాయ్మెంట్ చేస్తున్నాము, మనం పని అవ్వాలని చేసుకుంటున్నాము అని అంటే కనుక సూతకంలో ఉన్న వాళ్ళు చేయకపోవడమే మంచిది. ప్రత్యేకమైన దీపం కాబట్టి ఇది మనం వేడుకతో చేసుకునేదే. అలా చూసుకుని మురిసిపోతూ ఉంటాం కదా కంద దీపం కదా. తప్పకుండా ఆ తర్వాత చేసుకుంటామని చెప్పడం. ఇంకొకటి, కంద దీపం పెడితే పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు తప్పకుండా పనస తొనలు దొరికే అవకాశం ఉంది. చక్కగా శుక్రవారం పనస తొనలు తీసుకొచ్చి అంత తేనె వేసి పనస తొనల మీద నైవేద్యం పెడితే ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ఏంటక్క? చాలా మంచిది. అంత నేను చేశాను. పనస తొనల మీద కొంచెం తేనె వేసి నైవేద్యం పెడితే ఆ సంవత్సరం నాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడిపాను నేను. వివరంగా ఒక వీడియోలో మనం తప్పకుండా, సో దట్ దాన్ని హైలైట్ చేస్తూ నేను వీడియో ఇస్తాను. అట్లా సో దట్ యూజ్ అవుతుంది కదా. అద్భుతం అక్క, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఈ కంద దీపాన్ని కూడా పెట్టుకొని అమ్మవారికి, అంటే ఒకవేళ మొన్న మధ్య మనం దుంపల దీపం చెప్పారు కదా, దుంపలు కూడా పెడుతున్నామండి, మరి ఇది కూడా పెట్టాలా అని అంటే నిన్న నేను అలానే పెట్టాను. దుంపలతో పెట్టి అమ్మవారికి కంద దీపం కూడా పెట్టాను. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మా పాపాయికి చెప్పాను, కాస్త 2-3 చిలకడ దుంపలు ఎక్కువ తీసుకొస్తానే, అమ్మవారికి ఉడకబెట్టి కొంచెం నెయ్యిలో సాతాలు ఇచ్చి, అంటే కొంచెం అలా వేయించి అమ్మవారికి పెడితే చాలా ఇష్టంట, అలా పెడదాం అమ్మవారికి. కానీ మీరు కూడా తినాలి, అప్పుడు మళ్ళీ ప్రసాదం అని చెప్పి వదిలేయకూడదు, కనీసం 1-2 అన్నా చేసి పెడతాను, ఆవిడకి చాలా ఇష్టంట. చిలకడ దుంప అంటే చాలా ఇష్టంట. కాబట్టి అది కూడా పెడదామని అనుకున్నాను. ఇంకా అమ్మవారికి మనం ఎంత చేయిస్తే ఇది చెయ్యి అది చెయ్యి అని అమ్మవారు అలా చేసుకుంటూ వెళ్తారు. మీకు ఇంకో ఫోటో కూడా పెడతాను.
మనకి ప్రత్యంగిరి అమ్మవారి పక్కనే వారాయి అమ్మవారు ఉంటారు. ఇక్కడ కొత్తపేట కుర్తాళం పీఠాధిపతులు, అవును. పసుపుతో నేను అభిషేకం చేస్తూ ఉంటే ప్రత్యంగిరి అమ్మవారిలానే కనిపించారు. నాకు అనిపించింది ఇష్టసఖి కాబట్టి పక్కనే ఉన్నారు. నేను అంటే అభేదము అనేది అమ్మవారు చూపిస్తారనమాట. మనకి ఎప్పుడు ఏ శక్తి అవసరమై ఉంటారో అప్పుడు తప్పకుండా ఆ శక్తి స్వరూపంలో అమ్మొచ్చి ఆ పని చేసి వెళ్తారు అన్నదానికి ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. చాలా చక్కగా వివరించారక్క. ఖచ్చితంగా దీన్ని అడాప్ట్ చేసుకుని అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే ఉండాలి అలాగా మీ పట్ల, మా అందరి పట్ల. థ్యాంక్ యూ అక్క. నమస్తే.